మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన కేటీఆర్ కు అడుగడుగునా అభిమానం వెల్లువెత్తుతుంది. ఇటీవల సిరిసిల్లలోని మున్సిపాలిటీలో విలీనమైన 1వ వార్డు జ్యోతినగర్ కి నుంచి ప్రచారం ప్రారంభించిన కేటీఆర్ నేలపై కూర్చొని స్థానిక మహిళల అనంతరం సిరిసిల్ల వేములవాడలో జనం చెప్పిన మాటలు సమస్యలు ఓపికగా విని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం వచ్చిందా, మహిళలకు 2500 వచ్చాయా, అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇచ్చాడా, రైతు భరోసా పడిందా అని అడిగారు. తన మీద కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట కదా అమ్మా అంటూ అడగగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆడబిడ్డలంతా ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ బీఆర్ఎస్ కు జై కొట్టారు. అనంతరం నేతన్నలు మహిళలు వెంటరాగా కేటీఆర్ వారితో కలిసి ముందుకు సాగారు. ఇంటి నుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చి కేటీఆర్ తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేయకపోవటం వల్ల కలిగే ఇబ్బందులు, బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ కేటీఆర్ ముందుకు కదిలారు. కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, 2 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. అటు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని రంజు మీద నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు వెంటరాగా ముఖ్య నేతలు కదం తొక్కుతున్నారు. పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వీపు విమానం మోత మోగించాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గులాబీ సైన్యానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, జన నీరాజనం పలుకుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా గులాబీ సైన్యానికైతే ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం ఎలా ఉంది? ఇందురక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతుంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ప్రజల్లో కాబట్టి ఇటు కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపడం కాదు, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి అభివృద్ధిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఆ అభివృద్ధి మనకు ఎక్కడ పోయినా కూడా గెలుపు దిశగా పోతుందని చెప్పి ఇదివరకే చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే నిన్నటి నుంచి కూడా ఇటు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి నిన్న ఉదయం నుంచి 10 నుంచి మొదలు పెడితే రాత్రి 8 వరకు కూడా ప్రతి వార్డులో తిరుగుతూ వారితో గత సర్కారు హయాంలో మీకు ఏ విధంగా సహాయం జరిగింది, ఇప్పుడున్న పరిస్థితిలో 2 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా బీడీ కార్మికుల విషయంలో అంటే క్యాన్సర్ వ్యాధితో మృతి చెందినటువంటి ఘటనలు మహిళల్లో ఎంతో మందికి ఉంది. కానీ మహిళలను ఏనాడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీడీ కార్మికులకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4000 రూపాయలు ఇస్తామని చెప్తారు, ఇప్పటి వరకు ఇచ్చారా? మరి మీకు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? అంటే మీరు ఇవన్నీ కూడా బేరీజ్ చూసుకోండి. అభివృద్ధిగా గతంలో జరిగిన దానికి ఇప్పుడున్న 2 సంవత్సరాల పరిపాలనకు మీరు దీని మీద బేరీజ్ వేసుకొని ఓట్లు వేయాలని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో కేసీఆర్ కిట్ అనేది ఒక విషయంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే 14 లక్షల మంది స్త్రీలకు ఆనాడు కేసీఆర్ కిట్ ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్కు ఉంది. ఒక కేసీఆర్ కిట్టే కాదు, ఇటు బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవు, ఇటు రంజాన్ తోఫా లేదు. ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్ల నేతన్నల విషయంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించడం ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించి చూసుకుంటే నెలకి మినిమం 10-15 వేలు 20,000 వరకు కూడా వచ్చేటట్టుగా 3 షిఫ్ట్ల వరకుగా పని కల్పించిన ఘనత గతంలో ఉండేది. అపరెల్ పార్క్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు సిరిసిల్ల నేతాకారులకు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్కి. 2 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి లేదు, కనీసం ఇక్కడ ఒక తట్టడి మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. అంటే సిరిసిల్లకు సంబంధించిన నేతన్నకు కడుపు కొడుతున్నటువంటి పార్టీ కావాలా, మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చల్లగా చూస్తున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ కావాలా? నేతన్నలారా మీరే ఆలోచించుకున్నట్టు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కేటీఆర్ లో కనిపిస్తోంది అని చెప్పొచ్చు సింధురా. అంటే మొత్తం మీద అయితే ఉదయం నుంచి ఇటు వేములవాడ తర్వాత సిరిసిల్లకు సంబంధించి కూడా ఇప్పటికీ 2 సభలో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్, ఇంకా 6 కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. గత సర్కార్లో తాము పొందినటువంటి లబ్ధి విషయమే కావచ్చు, చుట్టూలకు సంబంధించి ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ప్రజలు అర్థధ్వానాలు చేసే పరిస్థితి మనకు కనిపించింది. కులం మతం పేరుతో వస్తారు, వారిని అందరినీ కూడా రాజకీయాలాగానే ఉంచండి, అభివృద్ధికి మాత్రమే మీరు ఓటేయండి. 12 సంవత్సరాలుగా బీజేపీ ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు, అది కూడా మీరు గమనించాలి. బీజేపీ వాళ్ళు కూడా ఓట్ల కోసం వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ కాలేజీ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ సర్కార్ చేసింది కనుక
అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేయాలని చెప్పి ప్రతి చోట కూడా కేటీఆర్ చెప్పినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు అయితే మనకు స్పష్టంగా కనిపించాయని చెప్పొచ్చు సింధురా. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారాలకు సంబంధించి సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రంగాచారి మరింత సమాచారం అందిస్తారు. రంగాచారి, సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతోంది?